హాయ్ అండి. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజు మేమైతే మంగళగిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి వెళ్ళాము. ఇక్కడైతే చాలా క్యూ లైన్ ఉంది, చాలా రష్గా ఉన్నారు. మేము వచ్చేసి 200 టికెట్ తీసుకుని వెళ్ళాము. దానికి వచ్చేసి 45 మినిట్స్లో దర్శనం అయిపోయింది, తీర్థం అన్నీ అయిపోయి బయటకు వచ్చేసాము. ఇక్కడ విశేషం ఏమిటి అంటే ప్రతి వైకుంఠ ఏకాదశి రోజున బంగారపు శంకుతో తీర్థం అనేది ఇస్తారు. బంగారపు శంకు తీర్థం తీసుకోవడం కోసం భారీగా భక్తులు వచ్చేసి తరలి వస్తూ ఉంటారు ఇక్కడికి. ఇక్కడ వచ్చేసి ఇది రావి చెట్టు దగ్గర అందరూ బాగా దీపాలు వెలిగిస్తూ కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. మేము కూడా కట్టలు వెలిగించాము, కట్ట ఒత్తులు వెలిగించాము. ఇంకా ఇక్కడ వచ్చేసి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని చాలా నమ్మకం ఉంది. ఇంతకుముందు కూడా మీకు వీడియోలో చెప్పాను నేను దీపావళికి వెళ్ళినప్పుడు. ఇక్కడ స్పెషల్ వచ్చేసి ఇంకొకటి ఉంది. రాముని టెంపుల్లో బంగారు బల్లి, వెండి బల్లి కంచిలో లాగా ఇక్కడ కూడా ఉంటుంది. ఇంతకుముందు కూడా చెప్పాను, అది కూడా ఒక విశేషం. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం అయితే మనకు కనిపిస్తుంది. స్వామివారు మనకి ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. చాలా బాగుంది ఉత్తర ద్వార దర్శనం అనేది. నాకైతే ఈరోజు చాలా మంచిగా అనిపించింది, మనసుకు ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఒకసారి మంగళగిరి టెంపుల్ని దర్శించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.